ఉన్నట్టుండి తెలంగాణలో ఒకటేసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భయాందోళనకి గురి చేసింది. ఎన్నో కార్యక్రమాలకు నిన్ననే శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజానికి అది అభివృద్ధి బాటల వైపు, లేకుంటే 6 గ్యారెంటీల అమలు వైపు, 420 హామీల వైపు శ్రీకారం చుట్టిండో అనుకోవద్దు. ఆయన చేసిన వ్యవహారాలంతా నిజానికి మీరు వింటే ఆశ్చర్యపోతారు. శాంతి భద్రతలకు నిలయంగా ఉండే తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గొడవలు, లొల్లులు, అరాచకాలు ఎన్నో తీరుగా జరిగాయి. పార్టీ క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేసుడు, విద్యార్థులపైన చేయి చేసుకునుడు, అదేవిధంగా నిరుద్యోగులు మాకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఖతం చేయాలి జూబ్లీ హిల్స్ అని ప్రచారం చేసినందుకు జేఏసీ విద్యార్థులపైన కూడా కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడడం కూడా జరిగింది. నిజానికి జూబ్లీ హిల్స్ ప్రజలకు ఈరోజు ఎన్నో సంకేతాలు వస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా అభివృద్ధి పేరుతోటి మోసపోయి అనవసరంగా గోసపడొద్దు అనుకునే కొన్ని సంకేతాలు ముందే వస్తూ ఉన్నాయి. కాలబ్రహ్మం గారి యొక్క సంకేతాలు ఏ విధంగా చెప్పబడ్డాయో ఆ విధంగానే ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు ముందే కొన్ని సంకేతాలు వస్తూ ఉన్నాయి. దీనిపైన ప్రజలు చైతన్యవంతం కాకుండా, క్లారిటీ తెచ్చుకోకుండా అనవసరంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ సమస్యలకు గురవలసింది జూబ్లీ హిల్స్ ప్రజలు మాత్రమే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటే అనుకున్నారు, తప్పు చేసి ఓటేసినాం, ఇప్పుడు మాకు జ్ఞానోదయం అయ్యింది, మేము ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు కాదు కదా మా తరం ఓడిచిపోయేదాకా కాంగ్రెస్ పార్టీ పేరెత్తితే ఎగిరిదంతామంటున్నారు ప్రజలు, ఊర్లలో ప్రజలు అంటూ ఉన్నారు. ఆ వ్యవహారాన్ని చూసుకున్న మిత్రులారా, నిన్న ఏం జరిగిందో మీరే చూడండి. రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఏందది? ఖమ్మం బీఆర్ఎస్ ఆఫీస్పై కాంగ్రెస్ నేతల దాడి. వీళ్ళకి ఏం పుట్టిందో కానీ పరిపాలన చక్కగా చేసుడు శాతం కావట్లేదు. వీళ్ళకు పరిపాలన 1% కూడా చేసుడు శాతం కావడం లేదు ప్రభుత్వానికి. రైతు బంధు ఇవ్వడం చేత కావట్లేదు ప్రభుత్వానికి. నిరుద్యోగుల ఉద్యోగాలు ఇవ్వడం చేత కావట్లేదు ప్రభుత్వానికి. భూమి లేని నిరుపేదలకు భూమి ఇవ్వడం చేత కావట్లేదు ప్రభుత్వానికి. ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇవ్వడం కూడా చేత కావడం లేదు ప్రభుత్వం వారికి. ఈ రాష్ట్రంలో ఎందరో మంది నిజానికి వృత్తి లేకుండా, పని లేకుండా ఎంతో మంది తిరుగుతూ ఉన్నారు. అట్లాంటి వారికి వృత్తి కల్పించే ప్రయత్నాలు చేస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి పరిపాలన. కానీ బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క తెలంగాణ భవన్ పైన దాడి చేయడం కూడా జరిగిందట. అంటే గూండాయిజం. నిజంగానికి ఒకనాడు మనం మాట్లాడుకున్నాం, రౌడిజం ఇట్లా ఉండేది, గూండాయిజం ఇట్లా ఉండేది, కొన్ని సినిమాలో చూస్తే మనకు తెలిసేది. కానీ ఈరోజు ఫలానా పార్టీని తగలబెట్టాలి అంటే కాంగ్రెస్ గూండాలు ముందుంటున్నారు. అది కార్యకర్తలు కాదు. కార్యకర్తలు అంటే ప్రజల యొక్క సమస్యలు ఆడుంటే, ఇగో ఇతను ఆ నియోజకవర్గంలో ఏ ప్రజలైనా సమస్య ఉంటే ఇతనికి ఇది ఇవ్వండి అని మధ్య ఉండి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలి. కానీ ఆ కాంగ్రెస్ కార్యకర్తపై బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. ఇది మూర్ఖత్వపు గూండాగిరి. ఇదేంది? హఫీజ్ బాబా నగర్లో ముస్లిం మైనారిటీ స్కూల్ కూల్చివేత. ఇక చూశారు కదా, చదువుకునే బళ్ళపైన ఏందండి ఇది? మీ విచిత్రం కాకపోతే చదువుకునే బళ్ళపైన ఏంది, ఇండ్లపైన బుల్డోజర్లు ఏంది, చదువుకునే బళ్ళపైన ఏంది, విద్యార్థులు ఉపాధ్యాయులు లోపల ఉండగానే కూల్చివేతలు మొదలుపెట్టిరట. నాకు తెలిసి ఎంత సర్వం నాశనం అవుతారంటే, నేను చెప్పే మాటల కన్నా హైడ్రా బాధితులు, అదేవిధంగా ఈ స్కూల్ విద్యార్థులు వీళ్ళ యొక్క ఉసురు తాకి ఈ పాపాన్ని ఎవరెవరైతే ఒడిగొట్టుకుంటా ఉన్నారో సర్వనాశనం అయిపోతారో మీరు చూడండి. అది వాళ్ళ యొక్క ఆర్తనాదాలు, వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ గోసలు. ఈరోజు ప్రభుత్వం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతుందే, దీనికి సర్వం నిజానికి కర్మ అనేది ఒకటి ఉంటుంది. కర్మ ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. మీరు చూసుకోండి. మళ్ళీ ఒకటి చూస్తే ఎర్రగడ్డలో నిరుద్యోగులపై అటాక్. నిరుద్యోగులు ఏం తప్పు చేసిర్రు? శాతగాని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. మీకు సిగ్గు శరం ఇంకేమేదైనా ఉంటే, మీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీ మాకు దమ్ముంది, మా ప్రభుత్వం నిలబడ్డది, మేము ఉద్యోగాలు ఇచ్చినామంటే ఆ ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా ఉన్నారు? మరి రేవంత్ రెడ్డి పొజిషన్లో నేనే ఉండుంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చైతన్యవంతులు ఎవరైనా మీరే ఉండుంటే నిరుద్యోగుల ఉద్యోగాలు బరాబర్ ఇచ్చేటోళ్ళు, ఆ 50,000 ఉద్యోగాలు నిజానికి భర్తీ చేసేటోళ్ళు కదా. ఈరోజు ఇన్ని డ్రామాలు ఎందుకు? మరి ఎందుకు భయపడతా ఉన్నారు కాంగ్రెస్? ఆ యొక్క నిరుద్యోగులతో ఎందుకు భయపడతా ఉన్నారు? అంటే మీరు అట్లీస్ట్ ఒక నిరుద్యోగులకు సమాధానం చెప్పుకోలేని దిగజారి స్థానంలో ఉన్నారంటే అక్కడే అర్థం చేసుకోవాలి. జూబ్లీ హిల్స్లో ఇక కాంగ్రెస్ పార్టీ ఇక అయిపోయినట్టే, పని అయిపోయినట్టే. నిరుద్యోగులతో పెట్టుకున్నారు. మీరు రాబోయే రోజుల్లో రోడ్ల మీద అవపడ్డ కూడా ఈ చెప్పులే ఉంటాయి, ఏముండయి. శాతగంలో విద్యార్థులపై చేయి చేసుకున్న పోలీసులు. ఈ రాష్ట్రంలో పోలీసు అనేటోళ్ళు లేరబ్బా. పోలీసు వాళ్ళు నిజానికి మొన్న డీజీపీ శివధర్ రెడ్డి గారు, అదేవిధంగా సజ్జనార్ గారు వీళ్ళు ప్రెస్ మీట్ పెడితే అబ్బా తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇప్పుడు గాడిలో పెడతారు, వీళ్ళు చక్కదిద్దుతారు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక సజ్జనార్ ఎవరి మాట వినడు, ఇక వేరే ఉంటుంది అనుకున్నాం.
కానీ ఇక్కడ ఏం లేదు, ఫ్రెండ్లీ పోలీస్ అనేది లేదు, ఇక్కడ అటాక్ పోలీస్. వాళ్ళు నిజంగా పోలీసులా కాంగ్రెస్ కార్యకర్తలు నాకు అర్థం కావట్లేదు. కానీ ఘోరంగా ఎవరు చెప్పిల్లని? మీ పోలీసు చట్టాల్లో ఏమైనా ఉందా? మీ చట్టాల్లో ఏమైనా ఉందా విద్యార్థులపైన చేసుకోవాలని? లేకుంటే దేని మీద సుప్రీంకోర్టు ఏదైనా స్పెషల్ రైట్ మీకు ఏమైనా ఆఫర్ చేసిందా? లేకుంటే స్పెషల్ జీవో ఏమైనా రిలీజ్ చేసిందా విద్యార్థులను కొట్టమని? మీరు పోలీసు ఉద్యోగాలకు రాజీనామా చేయండి. మీరు ఈ విధంగా అవినీతి అక్రమాలు చేస్తూ ఉన్నారు కదా, పోలీస్ పదవులకు మీరు రాజీనామా చేయండి. కాంగ్రెస్ కండువా కప్పుకోండి. మీరు ఇక గుండాలు మారుతారా ఏం మారుతారో మీకు తెలవాలది. విద్యార్థులపైన చేసుకుంటే విచిత్రం కాకపోతే అంతేనే కదా. దయచేసి దీనిపైన శివధర్ రెడ్డి గారు అదేవిధంగా సజ్జనార్ గారు స్పందించి ఈ విద్యార్థులపైన చేసుకోవడం ఏంటంటే వాళ్ళ మీద కఠినమైన శిక్షలు వేసి వాళ్ళని జాబుల నుంచి తీసి నియామకాల నుంచి తొలగించి వారి ఇంట్లో కూర్చోబెట్టి బుద్ధొచ్చేటట్టుగా వారిని తీర్చిదిద్దాలని నా యొక్క మనవి. అదేవిధంగా చూడండి, ఒకే రోజు 4 దారుణాలు. రాష్ట్రంలో పెరుగుతున్న దాడులు, అదుపు తప్పుతున్న లా అండ్ ఆర్డర్. ఖమ్మం బీఆర్ఎస్ ఆఫీస్పై కాంగ్రెస్ నేతల దాడి, ఎర్రగడ్డలో నిరుద్యోగులపై అటాక్, షాద్నగర్లో విద్యార్థులపై చేసుకున్న పోలీసులు, విద్యార్థుల టీచర్ల స్కూలులో ఉండగానే చంద్రయానగుట్టలో ముస్లిం మైనారిటీ స్కూల్ కూల్చివేత, వరుస ఘటనలతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు. ఇగో గిది జరుగుతుంది మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో. ఆనాడు పోలీసులు అంటే గౌరవ మర్యాదలు ఉండే, కానీ ఈనాడు పోలీసులు ఎక్కడ పడితే అక్కడ అణచివేస్తూ ఉన్నారు, మాట్లాడితే కొడతా ఉన్నారు. నిజానికి లా అండ్ ఆర్డర్ గాడి తప్పిపోయింది, గూండాయిజం పెరిగిపోయింది, దౌర్జన్యాలు చేసేటోళ్ళు పెరిగిపోయిర్రు. ఎవరైనా ఏదన్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ భయాందోళనకు గురై ఈరోజు వారిపైన అటాకులు చేస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలుడు ఖాయం, జూబ్లీ హిల్స్లో చిత్తుగా ఓడిపోవడు ఖాయం. మళ్ళొక్కసారి సర్పంచ్ ఎన్నికల్లో కానీ స్థానిక ఎన్నికల్లో కానీ మొహం చాటేసుకోకుండా తిరుగుడు ఖాయం. ఇప్పటికే వెన్నులో భయం పుట్టి స్థానిక ఎన్నికలు పెట్టాలంటే జిగర్లో దమ్ము లేక గజ ఓడికి 1కి కోటుకేసి 42 రిజర్వేషన్ల పేరుతోటి ఎన్నో డ్రామాలు ఆడింది. అప్పుడే మనకు అర్థం కావాలి కాంగ్రెస్ పార్టీ భయపడిందని. ఆనాడే అనుకోవాలి కాంగ్రెస్ పార్టీ భయపడిందని, ఈనాడు కూడా భయపడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రసక్తే ఉండదు. మీరు డైరీలో రాసుకున్నా కూడా గదే జరుగుతుంది. లేకుంటే మీరు రాబోయే రోజుల్లో కూడా చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ వ్యవహారము మీకు జీవితంలో కూడా అవపడదు. జీవితంలో చూద్దామన్నా కూడా కనిపించదు, కాదు, కుదరదు కూడా.